నమస్తే. ముందుగా ప్రేక్షకులందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మరి ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనతో పాటు ఒక యాక్టర్, మిమిక్రీ ఆర్టిస్ట్, యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, మల్టీ టాలెంటెడ్ అయినటువంటి లోహిత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. అదేంటి మదర్స్ డే అని చెప్పేసి లోహిత్ కుమార్ గారి గురించి చెప్తున్నారు అని అనుకుంటున్నారా? లోహిత్ కుమార్ గారి మదర్ అయినటువంటి ఉమాదేవి గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో లోహిత్ కుమార్ చిన్నతనం నుంచి ఆయన ప్రయాణం ఎలా జరిగింది, ఇప్పుడు ఆయన ఇండస్ట్రీలో ప్రయాణం ఎలా జరుగుతుంది, ఈ ముచ్చట్లన్నీ కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే లోహిత్ గారు. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మదర్స్ డే. ఏమైనా గిఫ్ట్ ఇస్తారా మదర్స్ డేకి? ప్రత్యేకించి ఆ రోజు ఏముండదు కానీ మిగతా రోజుల్లో ఉంటాయి. ఓకే. సో లోహిత్ గారికి ఏమి ఇష్టం, మీరేం చేసి పెడుతూ ఉంటారు? ఆయన ఇష్టాలు ఒకప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఆయన ఇష్టాలన్నీ మారిపోయినాయి అంతే. ఎందుకంటారు చెప్పండి. మీరు బిజీ లైఫ్. ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు, ఏది దొరికితే అది, ఏది ఉంటే అది. ఇష్టాలంటే కేవలం ఫుడ్ గురించి నేను మాట్లాడేది. అదే అదే. ఇక డ్రెస్సెస్ అవి అయితే బాగానే తీసుకుంటుంటాడు కదా, షర్ట్స్ అవి బాగానే ఉంటాయి. సో లోహిత్ గారు చెప్పండి, అమ్మ మీ పైన చాలా బిగ్ కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు మీ ఇష్టాలు మారాయి? బిజీ లైఫ్ వల్లేనా? చిన్నప్పటి నుంచి ఒక దాని మీదే అని నేనేం లేను. అంటే ఇది నాకు చాలా ఇష్టం అనేది ఏం లేదు. అంటే పెరిగిన కొద్దీ ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కటి ఆ ఇష్టాలు మారుతా పోయినాయి అంతే తప్ప నేను ఐఎమ్ నాట్ సో క్రేజీ అబౌట్ ఎనీథింగ్. నాకు ఒక్కటే ఏంటంటే ఒక దగ్గర ఉండే రకం కాదు నేను. కాళ్ళల్లో చక్రాలు ఉంటాయి, ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా కాలు, చెయ్యి, నోరు మూడు ఆడుతూనే ఉండాలి నాకు. సో దట్స్ వాట్ ఈజ్ మై లైఫ్. అందుకని ఒక పర్టిక్యులర్ దాని మీద నేనేం ఉండను, ఇది తినాలి, ఇది కంపల్సరీ తినాలి అని. నిజంగానే దెర్ ఆర్ ఫుడ్ టేస్ట్ నాకు ఉన్నాయి. లైక్ ఇప్పుడు సర్వప్ప కావాలనుకోండి, నేను ఇక్కడికి వచ్చి చేసుకొని తింటా, మా అమ్మ చేసి పెడుతుంది, నాకు అది ఇష్టం. సో మీకు సర్వపిండి అంటే ఇష్టమా? ఇష్టం. ఓకే. అదర్వైజ్ పానీపూరి ఇష్టం. ఇప్పుడు డాక్టర్ మీకు చెప్పాడు అనుకోండి, రేపు పానీపూరి తింటే నువ్వు చచ్చిపోతావని, పోనీ ఏముంది అంతే కదా, నేను చచ్చిపోతావు అనే టైప్ నాది. ఓకే. అంతే తప్ప దానికోసం త్యాగం చేయాలి ఈ టైప్ కాదు. మీ నంబర్, నేను యూఎస్ వెళ్తే కూడా $10 పెట్టి 5 పానీపూరీలు వస్తాయి అక్కడ. ఓకే. $10కి అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అబౌట్ 150 రూపీస్కి ఒకటి. అంత ఇష్టమా మీకు అయితే? ఓకే. అయితే సర్వపిండి కన్నా పానీపూరి ఇష్టమా అని కాదు, సర్వపిండి అందరికి చేయరాదు, నాకే బాగా చేయొచ్చు. ఓకే, అదైతే దొరుకుతుంది. మామ్ కుక్స్ వెల్ అండ్ ఈవెన్ మీ ఆల్సో కుక్స్ వెల్. ఓ మీకు కూడా వచ్చు? కాదు, ఇప్పుడు నేను మమ్మీ కంటే నేనే బాగా చేస్తాను. ఒంటింట్లోకి వచ్చేస్తారు వీళ్ళు. కోడలు అంటుంటది, అత్తమ్మ మీరు ఒంటింట్లో ఉంటే వీళ్ళంతా చేరుతారు, మీరు ఒంటింట్లో నుంచి వచ్చేయండి అంటారు. ఎందుకలా? అంటే మిమ్మల్ని కష్టపెట్టకూడదు? ఎందుకు వచ్చేస్తారో తెలీదు. నేను ఒంటింట్లో ఉంటే చాలు, పక్కకి జరిపేస్తారు అంతే. అదేదైనా చేసేస్తున్నా కానీ నేనే చేసేస్తానని చేసేస్తాను. ఎందుకలా? మా ముగ్గురికి అట్లనే అలవాటు. మేము ప్రతి సంక్రాంతికి మాది ఫ్యామిలీ రీయూనియన్, ఎవరు ఎక్కడున్నా సరే అందరం ఒక దగ్గర కలుద్దామని డిసైడ్ అవుతాం. సంక్రాంతికి కంపల్సరీగా కలుస్తాం 2-3 రోజులు. ఎప్పుడన్నా నేను ఏదన్నా అవుట్ ఆఫ్ కంట్రీ ఉంటే తప్ప మిస్ అవ్వం. అదర్వైజ్ ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఏదన్నా వేరే అకేషన్ ఉంటే అట్లాంటి మిస్సింగ్ తప్ప 90% వీ ట్రై టు యునైట్. ఆ టైంలో కూడా వీ వోంట్ అలో ఎనీ అదర్ మెయిడ్స్ ఆర్ అదర్ కుక్స్ టు కుక్ ఫర్ అస్. వీ ఆల్ బ్రదర్స్ అన్నీ బయట వేసుకుంటాం, ఒకరు పిండి వేసుకుతారు, మేమే చేస్తాం. అంటే ఈవెన్ వీ వోంట్ అలో అవర్ వైఫ్స్ టు డూ దాట్. సూపర్. ఆ రోజు రెస్ట్ ఇచ్చేస్తున్నారు? రెస్ట్ అనే ఉండదు, వాళ్ళు చేస్తారు పాపం. దే ఆల్సో డు సో మెనీ థింగ్స్ బట్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ అవర్ ప్యాషన్, మా ఇంట్రెస్ట్ అన్నమాట. అమ్మ లోహిత్ గారి పైన మీ కంప్లైంట్ ఏదైనా ఉందా చిన్నప్పటి నుంచి ఇప్పుడు? నేను చెవులు మూసుకోనా? కంప్లైంట్స్ ఏం లేవు. చూడండి, మీరు చెవులు మూసుకున్నారు. ఏం లేవు బేట, ఏం లేవని చెప్పారు. కంప్లైంట్స్ ఏమున్నాయి అంటే కంప్లైంట్ అంటే ఏంటో మీ ఉద్దేశం? అంటే చిన్నప్పటి నుంచి బాగా అల్లరి చేయడం కానీ? అల్లరి ఈ అల్లరి ఎట్లాంటిదంటే మరీ కోపం వచ్చే అల్లరి కాదు ఇది. ఓకే. నవ్వుకునే టైపే ఉండేవి. అందరిలో కూర్చున్నా వీళ్ళు అల్లరి చేసినా అందరు నవ్వుకునే. ఎట్లా అంటే మరీ కాంట్రవర్సీ లాగా కానీ బయట పోయే గొడవలు తేవటం కానీ ఇట్లాంటివి ఏంటి. కోతి చేష్టలు ఏమైనా చేసేవాళ్ళ? మస్తుగా ఉండేవి. మస్తుగా ఉండేవి. ఏదైనా ఒకటి చెప్పండి. అట్లా గుర్తులేదే. ఇట్ వాజ్ ఆల్వేస్ ఫన్. అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ. ఇప్పుడు హడావిడి అనేది ఎక్కువనే. వీడు ఎక్కడున్నా పిల్లల గుంపు బాగా ఉండేది. ఇప్పటికి కూడా పిల్లలే
ఇప్పటికీ కూడా పిల్లలే నేను చేస్తారు అసలు వచ్చి. ఆడతా బాగా పిల్లలు. ఇప్పుడు ఆ మణికొండలో ఉన్నారు కదా, మొత్తం జనం వచ్చేసి అంకుల్ అంకుల్ ఇంత పిల్లలు ఇదేంద్రా అంటారు. సూపర్. సో మీ ముగ్గురు బ్రదర్స్ లో మీరే ఎక్కువ ఫన్నీగా ఉంటారా, మీరే ఎక్కువ అల్లరి చేస్తారా? అవుట్ ఆఫ్ 3 అన్నయ్య రిజర్వ్డ్ ఉంటాడు ఎక్కువ. తమ్ముడు కూడా కొంచెం అంటే దే ఆర్ మోర్ లైక్ ఒక వ్యవహారంలో ఉండే టైప్ ఉంటారు కానీ నాలాగే ఉంటారు. ఓకే. వీళ్ళ అన్నదమ్ముల బాండింగ్ ఎట్లా అనిపిస్తుంది అమ్మా మీకు? బాగానే ఉంటారు కలిసి, ఒకరికొకరు మాట్లాడుకో, కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తుంటారు. చిన్నప్పుడు ఉండేవి అవన్నీ, ఇప్పుడేం లేవా? ఇప్పుడేం లేవు. చిన్నప్పుడు కంప్లైంట్సే, ఒకరికొకరు కొట్టుకోవటం, కంప్లైంట్ చేసుకోవటం. సో లోహిత్ గారి వైఫ్ దగ్గర నుంచి మీకు కంప్లైంట్స్ వస్తాయి ఏమైనా? అత్తమ్మ ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు ఫన్నీగా ఏం రావా? ఓకే, చెప్పలేదు. ఐ లవ్ మై వైఫ్, షీ నెవర్ కంప్లైంట్స్ విత్ ఎనీవన్. మీ మీద కంప్లైంట్స్ మీకు చెప్తారా? నా మీద నాకే చెప్పండి. ఇక అవి ఉంటుంటాయి. ఓకే, అభిప్రాయ భేదాలు అనేవి ఉంటాయి కదా. వి డిబేట్. సి చాలా మంది ఏమనుకుంటారంటే నా ఇష్టం తన ఇష్టం మ్యాచ్ అవ్వాలనుకుంటారు. నేను ఆ టైప్ కాదు. నీకు ఏది ఇష్టమైతే నువ్వు ఆ పని చేయాలి అంతే తప్ప నా ఇష్టాన్ని బలవంతంగా నీ మీద రుద్దను, నీ ఇష్టాన్ని నా మీద రుద్దద్దు. సూపర్. దట్స్ హౌ. నా అలవాటు కూడా అదే. ఓకే, నా అలవాట్లు కూడా ఎవరి మీద రుద్దను. వి నెవర్ ఫోర్స్ ఎనీవన్. సపోజ్ యూ లైక్ దిస్, యూ ఎంజాయ్ ఇట్. సో అంటే ఇప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్కి పిల్లలు ఇది అవ్వాలి అని ఉంటుంది కదా చిన్నప్పటి నుంచి. ఒకరేమో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సరిపోతుంది అనుకుంటారు, కొంతమంది డాక్టర్ అయితే బాగుంటుంది అనుకుంటారు, కొంతమంది ఏదైనా మంచి జాబ్ చేస్తే నాకు డాక్టర్ చదవాలని ఉండే. ఓకే. ఒకసారి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, ఒక హాస్పిటల్కి వెళ్ళినాం. అక్కడ మాకు కజిన్ అవుతుందా, కొంచెం బర్న్ అయిపోయింది పూర్తిగా. మాట్లాడుతోంది కానీ మొత్తం బర్న్ అయింది. అది చూసిన తర్వాత కథం సబ్జెక్ట్ మార్చేసుకున్నాడు. ఓ, అప్పటి వరకు డాక్టర్ అవ్వాలనుకున్నారు అయితే? నాకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అంటే ఇష్టం. నాకు ఉండింది, తనకు ఉండింది, సైన్సే తీసుకోవాలని. అంటే ఇప్పుడు ఇంటరే అనమాట. డిగ్రీకి వచ్చేసరికి మార్చేసుకున్నాడు. అంటే అప్పుడు యాక్టర్ అవ్వాలనుకున్నారా లోహిత్ గారు? యాక్టర్ అనేది పెద్ద నాకు తెలీదు, కానీ 8th క్లాస్ నుంచి స్టేజ్ డ్రామాలు వేస్తున్నాను. స్టేజ్ యాక్టింగ్ అనేది అప్పటి నుంచి ఉంది. 10th వచ్చేటప్పటికి మిమిక్రీ ఉంది. ఓకే. సో కాబట్టి బై డిఫాల్ట్ యాక్టర్ అనేది లోపల ఉండిండొచ్చు, కానీ మనకి ఇండస్ట్రీలో ఎవరు లేరు కదా అనే ఒక ఫీల్ ఉండింది ఫస్ట్ నుంచి సపోర్ట్ చేయడానికి. బట్ లక్కీగా అవుట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ వన్స్ బ్లెస్సింగ్స్, సో రావటమే నాకు పెద్ద పెద్దోళ్ళు, ఇప్పుడు బాపు గారి దగ్గర అవకాశం, జంజాల్ గారి దగ్గర అవకాశం, తర్వాత కంటిన్యూ ఈటీవీలో ఐ వాజ్ ఆల్మోస్ట్ ఒక 12 సీరియల్స్ ఈటీవీలోనే వచ్చినాయి కంటిన్యూగా. దెర్ వాజ్ నో గ్యాప్ ఇన్ ఈటీవీ. అట్లా జరిగింది. సో ఆఫ్టర్వర్డ్స్ ఐ వాజ్ ఇన్ టు ఆల్ ది ఛానల్స్. బట్ డాక్టర్ అవని నా కోరిక మాత్రం నేను 2 సీరియల్స్లో డాక్టర్గా వేసి తీర్చుకున్నా. 2000 ఎపిసోడ్ నేనే డాక్టర్. యాక్టర్ అవ్వడం ఓకే, అంటే మిమిక్రీ చేయాలి అని అంటే ముందు నుంచే ఉండిందా మీకు అలవాటు? అంటే అది చిన్నప్పటి నుంచి ఉంది ఈ అలవాటు. మాటలు వచ్చి రావడంతో అందరిని ఇమిటేట్ చేయటమే. ఓకే. అంటే తాతగారు ఎట్లా నడుస్తున్నారు, అంటే కట్టబట్టుకుని నడిచేవాళ్ళు ఎట్లా మాట్లాడడం, అంటే అయితే అని చెప్పేసి మా అత్తగారు మాట్లాడేది ఏదైనా ఉంటే దీనికంది అది ఇమిటేట్ చేయటం, ఇట్లాంటివన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి. అది మిమిక్రీ అని తెలియదు అంతే. ఓకే. సో నాన్నతో అంతగా మాట్లాడరా? అమ్మతో అంటే నాన్నతో ఎప్పుడు అంటే ఈ వాజ్ లైక్ ఫస్ట్ నుంచి ఫాదర్ అని ఒక ఫియర్ ఏమో తెలియదు, కానీ వి నెవర్ గాట్ దట్ క్లోజ్ టు హిమ్. అంటే పర్సనల్ డిస్కస్ చేసుకోము, లేకపోతే అట్లా ఉంటుంది, భయం కొంచెం ఉండిండొచ్చు. అంటే చిన్నప్పుడు బాగా దెబ్బలు కూడా కొట్టారు కదా, ఆ భయం అట్లనే ఉంటుంది మనకి. ఎందుకు కొట్టారు, ఏ సందర్భంలో కొట్టారు? మనం చేసిన కోతి పనులు ఉంటాయి కదా, ఊర్లలో బోలంత మంది ఏడిపించి వస్తా. సో ఆ ఏడిపించిన వాళ్ళు మీ వాడు మా వాడిని ఏడిపించాడని ఇంటికి రాగానే ఇక కొంచెం జడ్జిమెంట్ పెదరాయిలాగా మమ్మల్ని ఇచ్చుకుంటారు అనమాట. సో అట్లాంటివి జరిగింది. ఆ ఇదితో అదే గ్యాప్ మెయింటైన్ అయింది. అంటే యువర్ నెవర్. ఇప్పుడు నేను కూడా నాన్నకు ఫోన్ చేసా, నాన్న ఎక్కడున్నారా, ఇంట్లోనే ఉన్నా, బాగున్నారు నాన్న, బాగున్నా, సరే మమ్మీకి ఇస్తున్నాను, వెంటనే ఫోన్ షిఫ్ట్ అయిపోతుంది ఇటు. అంటే తను ఎక్కువ కంటిన్యూ అవడు. సో ఇక మేము కూడా నాన్నతో మాట్లాడేటి ఏమున్నాయి అనే ఫీలింగ్లో మేము ఉంటాం. ఓకే, నిజంగా కూడా నాన్నకు మాతో మాట్లాడాలని ఉన్నా,
సో వీ నెవర్ గాట్ దట్ ఛాన్స్, అంటే అంత ఓపెన్గా ఏమీ లేవు. ఓకే. అండ్ బట్ ఫ్రమ్ ది బిగినింగ్ ఐ వాజ్ వెరీ క్లోజ్ టు మామ్. మోర్ ఆర్ లైక్ నా లైఫ్లో నా ట్రావెలింగ్లో తనతో ఎక్కువ ట్యూన్ అయి ఉన్నానేమో తెలియదు, కానీ సినిమాలు కూడా మేము ఇద్దరం వెళ్ళేటోళ్ళం. నాన్న వచ్చేవాళ్ళు కాదు సినిమాకి, నాన్నకి పెద్ద సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదు. సో మేము ఇద్దరం కలిసి సినిమాలకి వెళ్ళేటోళ్ళం. ప్లస్ అదర్వైజ్ ఆల్సో స్టడీడ్ టుగెదర్ ఇన్ ద సేమ్ క్లాస్. తనకి మ్యారేజ్ అయిన టైంలో షీ స్టాప్ 7th డిస్కంటిన్యూ, అప్పుడు 7th అయిపోయిందా, 8th అయిపోయింది తన మ్యారేజ్ అయిపోయినప్పుడు. సో మమ్మల్ని చదివిపించేది కదా, హోంవర్క్ ఇస్తే పిల్లలకి హోంవర్క్ చేస్తున్న టైంలో మా తమ్ముడు ఒకసారి నువ్వు చదివింది ఏదో ఇంతే కానీ పెద్ద మాకేమో చెప్పొచ్చినావు అంటే, దెన్ షీ స్టార్టెడ్ అగైన్ అలాంగ్ విత్ అస్. సో నాతో పాటు 10th, మళ్ళీ ఇంటర్మీడియట్, దెన్ ఓపెన్ యూనివర్సిటీలో షీ కంప్లీటెడ్ హర్ గ్రాడ్యుయేషన్ ఆల్సో. సో అమ్మ మీకు ముగ్గురు కొడుకులే కదా, ఎప్పుడన్నా కూతుర్లు లేరని బాధ అనిపించిందా? అయిపోయిన వాటికి ఇట్లాంటివి పెట్టుకోవడం అనేది నాకు లేదు. అయినా అనిపిస్తుంది కదా కూతురు ఉంటే బాగుంటుండే అని, ఏదో ఒక సందర్భంలో ఏమైనా పని చేస్తున్నప్పుడు కూతురు ఉంటే హెల్ప్ చేస్తుండే ఇట్లా అనిపిస్తుంది కదా మీకు? కొడుకులు చేస్తున్నారు కదా. ఓ ఓకే. అట్లా కాదమ్మా, ఇప్పుడు ఏదో ఉంటే బాగుండు, ఏదో జరిగితే బాగుండు, ఇట్లాంటివి నాకు రాదు అనుకోవటానికి. లోహిత్ గారు, అంటే అమ్మ మీద అందరికీ ప్రేమ ఉంటుంది, మీ ఇద్దరు బాండింగ్ చూస్తే మీకు చాలా ప్రేమ ఉన్నట్టే కనిపిస్తుంది. మాటలలో ఎప్పుడూ చెప్పము అమ్మకి. సో ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ఈరోజు అమ్మకి? షీ ఈజ్ ద బెస్ట్ మామ్. ఓకే. ఎందుకంటే లైఫ్లో షీ హాజ్ సీన్ అప్ అండ్ డౌన్, అంటే బాగా ఉన్నత స్థితి చూసింది. అంటే ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్, లైక్ మా ఇంట్లో ప్రతిరోజు ఒక 10 లీటర్ల పాలు ఉంటాయి. ఓకే, అంత పెద్ద పాడి ఉన్న ఒక పెద్ద ఇది, దాని నుంచి షీ హ్యాస్ సీన్ ఎట్ ది సేమ్ టైం అదే ఇంట్లో అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వచ్చి మా ఎడ్యుకేషన్ కోసం మేము చదువుకుంటున్న టైంలో వీఆర్ అడ్జస్టెడ్ విత్ ఓన్లీ 1.5 లీటర్ ప్యాకెట్. సో అదంతా ఇక దట్స్ హౌ ఇట్స్ అన్ అడ్జస్ట్మెంట్, రైట్? అంటే తను సపోర్ట్ చేయకపోతే, తనంతా అడ్జస్ట్ అవ్వకపోతే న్యాచురల్లీ ఇట్స్ ఎ బిగ్ డిస్టర్బెన్స్ లైక్. సో మేము ముగ్గురం బ్రదర్స్ ప్రాపర్గా సెటిల్ అయ్యామంటే ఈరోజు షీఈస్ దేర్. నాన్న కొట్టినవి గుర్తున్నాయి కదా మీకు? మమ్మీ కొట్టినవి కూడా గుర్తున్నాయా? మమ్మీ కొట్టలేదు. కొట్టలేదా? చిన్న చిన్నయో కానీ దెబ్బ తగిలేంత కొట్టి నాకేం గుర్తులేవు. కొట్టలేదమ్మా మీరు? కొట్టే ఉంటాను, కొట్టకుండా ఎట్లుంటా, ఎందుకంటే ఇట్లాంటివన్నీ ముగ్గురికి తెలియనాయి. ఓకే. అది అంతే ఏం లేదు, భయం ఉండాలి కదా మరి కొంచెం. మీకు భయం లేదా? నాకు ఎప్పుడు లేదు. మరి భయమా? నా నుంచి ఏం భయం లేదు. మరి నాన్నకు చెప్తా అంటాను, కొంచెం ఆగిపోయేవాడు. ఓకే. నానంటే భయం. అయితే ఒక్కోసారి వాళ్ళ నాన్న కూడా మమ్మీకి చెప్తారా, మమ్మీ చూస్తే ఏమంటారు అంటే, మమ్మీ కూడా ఇదే మాట అన్నదని వీళ్ళు నవ్వుకునేట్టు. లవ్ స్టోరీస్ ఉన్నాయమ్మా ఏమైనా? ఆయన బయట ఆయన ఏం చేసినా నాకు తెలియదు, కానీ ఆ లెటర్స్ వచ్చేవి, లవ్ లెటర్స్ వచ్చేవి, మీకు వచ్చేవి? మీకేంది, ఆయనకే వచ్చేవి. ఓకే. అంటే ఇంట్లో ఉండేవాడు కాదు కదా, నా చేతిలోనే పడేవి. ఓ. అవన్నీ చింపి చదివేసి మెచ్యూర్డ్ పిల్లలు కారు వీళ్ళు. సో దీంట్లో ఎవరు నా కోడలు అయ్యే అర్హత లేదని అప్పుడే డిసైడ్ అయ్యారు మీరు? డిసైడ్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి అప్పుడు ఎక్కడెక్కడో వెళ్ళి ప్రోగ్రామ్ చేసుకొని వచ్చేది కదా, అక్కడ వాళ్ళు చూసేవాళ్ళు అనమాట. చూసి ఇక అసలు అవన్నీ ఏం మాటలు. ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? మేము హన్మకొండలో. వాళ్ళు వచ్చిన లెటర్ ఎక్కడి నుంచి? నెల్లూరు అటు సైడ్ నుంచి. నేను ప్రోగ్రామ్స్ అప్పటికి వెళ్ళే వాళ్ళ. అయితే ఈ లెటర్ విషయం చిన్నబాబుకి తెలుసు. ఆడు నా వెనకాలే ఉండేటోడు, నేనేం చేస్తున్నా, ఎవరితో తిరుగుతున్నా, ఆడి పని ఇంకోటి లేనే లేదు. నేను ఎవరినన్నా తీసుకొని సినిమాల్లో కూర్చు, సినిమా హాల్కి వెళ్ళినా కూడా ఆ పక్కన టికెట్ ఆడికి వచ్చేది. ఆడి ఫ్రెండ్స్ నీ అమ్మాయి అసలు అందుకని ఇక్కడ ఉంటే వర్కౌట్ అవుదని ఆ ప్లేస్ వదిలేసి హైదరాబాద్ వచ్చా. చూసారా అమ్మ ముందు భయం లేకుండా ఎలా చెప్తున్నారు. ఇప్పుడున్న కోడల్ని ఎవరు సెలెక్ట్ చేశారు? మీరు చేశారా లోహిత్ గారు? మీరే సెలెక్ట్ చేశారా? ముగ్గురిని నేనే చేశాను. ఎవరిది లవ్ మ్యారేజ్ కాదు, అంత అరేంజ్డ్. చెప్పింది పెళ్ళైన తర్వాత ప్రేమించాలి మీరు, పెళ్లికి ముందు మీరు విన్నారు కదా, అది గొప్ప విషయం. మాకు పెద్ద వర్కౌట్ అవ్వలే లవ్లు. నా వైఫ్కి నేను నచ్చాను ఫస్ట్, కాబట్టి దానికి ఇవన్నీ అప్రస్తుతం. నాకు ఈడే కావాలని డిసైడ్ అయింది కాబట్టి అయింది. ఏదైనా అంతే లైఫ్లో, వన్ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఫ్రమ్ ఐదర్ సైడ్, ఎవరో ఒకరి సైడ్ స్ట్రాంగ్ ఉంటే. నాకేమో పెళ్ళి కావాలి,
నన్ను చేసుకునే అమ్మాయికి ఏమో నేనే కావాలి, కాబట్టి అయింది. మీరు లోహిత్ గారు డాక్టర్ అవ్వాలి అని అనుకున్నారు కదా, అంటే మరి యాక్టర్గా వచ్చినప్పుడు కానీ అంటే నేను చేస్తున్నప్పుడు ఏ విషయంలో నేను అపోజ్ చేయలేదు. ఓకే. ఎందుకంటే ఇష్టమే అనుకున్నాను నేను. ఎందుకంటే అందరూ ఉండి కూడా నన్ను విమర్శించారు ఈ విషయంలో. ఏంటంటే వాడు ఏం చేసినా ఊరుకుంటున్నావు, చెప్పట్లేదు అని. వాడు ఇష్టం లేనిది ఏం చేస్తాడు? బలవంతంగా నేను ఏం చేయలేదు. సేమ్ వాళ్ళు ఏది చదివితే ఏది ఇష్టపడితే అదే. ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్ళను, నీళ్ళు తాగిపిస్తాను కాదు కదా. చదివేది వాళ్ళు, చూసుకునేది వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఇష్టమే. కానీ భయపడతారు కదా, అంటే ఎవరైనా పేరెంట్స్కి ఒక భయం ఉంటుంది, యాక్టింగ్ వైపు వెళ్తున్నారు, అది కూడా చాలా రోజుల కిందట కాబట్టి ఎలా ఉంటుందో. ఇష్టమైతే అది కూడా అవన్నీ ఏం పర్లేదు అనుకునేదాన్ని. సో మీరు అంత డేరింగ్ స్టెప్ ఎలా వేశారు లోహిత్ గారు? అంటే అంత చిన్న ఏజ్లోనే స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడము. అంటే నాకు అది ఇష్టం కాబట్టి చేయడం మొదలెట్టా. బట్ నాకు దాంతో నేను కమర్షియల్గా నాకు ఏదో డబ్బు వస్తుందని నాకు ఎప్పుడు తెలియదు. ఓకే. ఇట్ వాజ్ లైక్ నేను స్టేజ్ మీద ఉన్నాను, నలుగురు నేను ఏదైనా యాక్ట్ చేస్తే నలుగురు చప్పట్లు కొడతారు, అభినందిస్తారు, అది నాకు బాగా బూస్టప్ ఉండేది. ఇంట్లో కూడా ఎంకరేజ్మెంట్ ఉంది కాబట్టి అని అనమాట. బట్ ఇప్పుడు నేను ఒక వాయిస్ ఇమిటేట్ చేసేటప్పుడు నా ఫస్ట్ ఆడియన్స్ తనే. సరిగ్గా రాలేదు అంటే అది వచ్చేదాకా తనకే వినిపించి అప్పుడు ఓకే ఇది బెటర్ వచ్చింది, ఇంకొంచెం చేయాలి, ఇట్లా ఉంటుండే. ఈ అమ్మ ఒక్కొక్కసారి ఎంత చేసినా సరిగ్గా రాలేదంటది ఏందని కూడా అనుకునే టైం ఉంది. బట్ షీ వాజ్ ద ఫైనల్ జడ్జ్ ఫర్ దాట్. అట్లా వాయిసెస్ అన్నీ నేను తనతోనే ఆ ఇమిటేషన్ అంతా చేసి చూపించేవాడిని. ప్లస్ రెండోది ఏంటంటే నాకు ఏదైనా ఒక సినిమా చూస్తే యాజ్ ఇట్ ఈస్ ఆ సినిమా క్యారెక్టర్ అంతా నా మీద ఉండిపోయేది అలాగా. లైక్ నేను ఆ రోజుల్లో ప్రేమాభిషేకం అని ఒక సినిమా వచ్చింది నాగేశ్వరరావు గారిది. అప్పుడు వెంటనే ఒక షాల్వా వేసుకొని ఒక నెల రోజులంతా షాల్వా కూడా తీయలే నేను, ఎక్కడికి వెళ్ళినా కూడా. కాబట్టి అబ్బా ఆకలి వేస్తుంది అద్దపెట్టు ఈ టైపు. సో ఎక్కడికి వెళ్ళినా రిక్షా మాట్లాడాలి, బాబు ఇక్కడొచ్చి చౌరస్తాకి వెళ్ళాలి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండేది? వాళ్ళ రియాక్షన్ ఇదికేదో పట్టింది. మీకు ఎలా ఉండేదమ్మా అలా చేస్తున్నప్పుడు? ఇంట్లో చేస్తుండేది కాబట్టి సరిగా రాలేదు అనుకుంటే వెళ్ళిపోయేదాన్ని. అందుకని వచ్చేదాకా చేయాల్సి వచ్చేది. ఓకే. చాలా మందిని ఇమిటేట్ చేస్తారు కదా, మీకు ఎవరిని ఇమిటేట్ చేస్తే బాగా ఇష్టం? నాకు యాక్టర్స్ మీద కూడా అట్లా ఏం లేదమ్మా. ఎట్లా అంటే ఏ సినిమా బాగుంటే అది బాగుంది, స్టోరీ లెవెల్ ఎక్కువ ఇది చేస్తే ఇప్పటికీ కూడా ఎవరిదైనా చూడగలను. అంటే ఫలానా యాక్టర్ అంటేనే అభిమానం ఇష్టం అనేది ఏం లేదు ఎప్పుడైనా, అంతే. మీకు ఏ యాక్టర్ అంటే ఎక్కువ ఇష్టం? నేను యూజువల్గా నాకు బాగా నేను ఇష్టపడ్డదంటే ఫస్ట్ కమల్ హాసన్. ఐ లైక్ అంటే ది వే హీ గెట్ ఇన్ టు ది క్యారెక్టర్, ఇట్స్ అమేజింగ్, నాకు చాలా ఇష్టం. దెన్ ఒక యాక్టర్కి ఉండే ఒక కసి తపన ఉంటే ఏ స్థాయికి చేరుకోవచ్చో ఫాలో అయ్యిందేమో చిరంజీవి గారిని. అంటే పర్సన్ హూ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ బ్యాక్గ్రౌండ్ టు రీచ్ టు సచ్ ఎ లెవెల్, అండ్ దట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్ అగైన్. ఆ లెవెల్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. మళ్ళీ పేరు రావడం గొప్ప కాదమ్మా, ఈ డబ్బు పేరు రెండింటిని నిలుపుకోవడం గొప్ప. దట్ వే ఈజ్ అమేజింగ్. దట్ వే ఐ నెవర్ ఈ రెండింటికి మళ్ళీ నేను కమల్ హాసన్ గారు కోటాను. కమల్ హాసన్ గారిని చూసి ఇన్స్పైర్ అయిన నేనే మళ్ళీ అంటే నేను నన్ను రెండు రకాలుగా చూడాల్సి వస్తుంది. అటు కమల్ హాసన్ ఇష్టం అన్నా, ఇటు చిరంజీవిని ఇష్టం అన్నా. నటుడిగా నేను ఇన్స్పైర్ అయింది అక్కడైనా, వ్యక్తిగా ఒక పర్సన్ని చూస్తే మళ్ళీ నేను చిరంజీవి గారి సైడే వచ్చాను. ఎందుకు వచ్చానంటే నీకు అదొక్కటే కాదు, ఫ్యామిలీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్లస్ సొసైటీని బ్యాలెన్స్ చేసుకోవాలి, ప్లస్ యూ షుడ్ హ్యావ్ ఎ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అండ్ ఫ్యామిలీ డిసిప్లిన్ ఆల్సో. దట్ వాట్ ఐ హ్యావ్ సీన్ విత్ హిమ్. నేను అందుకే ఎక్కడన్నా చెప్తే ఇదే ఎగ్జాంపుల్స్ చెప్తాను, లైవ్ ఎగ్జాంపుల్స్. సో ఈ మదర్స్ డేకి అమ్మకి ఏ గిఫ్ట్ ఇస్తున్నారు? మేము ఆ టైప్లో లేము. అంటే గిఫ్ట్ అంటే వాట్ డూ మీన్ బై గిఫ్ట్? గిఫ్ట్ బై గిఫ్ట్ అంటే ఏదైనా ర్యాప్ చేస్తే గిఫ్టా, లేకపోతే తనని సంతోష పెట్టేది ఏదైనా? నేను ప్రతిరోజు సంతోష పెడతాను. అవునా అమ్మా? అంటే ప్రత్యేకించి ఫలానా ఇష్టం అని నేను చెప్పాను కదా, ఏది ఇచ్చినా సంతోషమే అని చెప్తున్నా కదా. అంటే కోరిక లేకపోవడం పెద్ద గిఫ్ట్ అంటాను నేను. ఎందుకు తెలుసా? సీరియస్లీ ఐ టెల్ యూ,
ఇది కావాలి అని అనిపించినప్పుడు అది దొరకనప్పుడు డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. మీకు ఏదో ఒకటి అడుగుతారు. సపోజ్ మా అమ్మ నన్ను ఏదో ఒకటి అడిగింది అనుకోండి, అది ఇచ్చే పరిస్థితిలో నేను లేను అనుకోండి, అది నేను ఇవ్వలేను అని నేను చెప్పలేని పరిస్థితి నాది. నేను ఇవ్వలేదు అని తను డిసప్పాయింట్ అవుతుంది. అది ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. సి దెర్ ఆర్ మెనీ థింగ్స్. అందుకని నేను అదే దిస్ ఈజ్ హౌ యూ నీడ్ టు ప్రాక్టీస్ ఇన్ లైఫ్. వద్దు అసలు ఏమి ఓపెన్గా ఉంటే నో ఎక్స్పెక్టేషన్స్, నో బాధ. ఒక యాక్టర్గా ఉంటూ ఈ యాంకరింగ్ అనేది చాలా తక్కువ మంది చేస్తారు కదా, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఇవన్నీ? నేను డ్రైవర్ను కూడా. ఐఎమ్ వెరీ గుడ్ డ్రైవర్ ఫర్ మీ. ఓకే. నేను డ్రైవర్ని పెట్టుకోను. ఎందుకు పెట్టుకోను అంటే అతనికన్నా నేనే బాగా డ్రైవ్ చేస్తాను. ఐఎమ్ గుడ్ కుక్. రేపు నాకు అవసరం అయితే, నాకు ఏ పని లేదు, నాకు యాక్టింగ్ ఛాన్సులు తగ్గినాయి, అవి గో బై, నేను డ్రైవర్కి వెళ్తా. ఓకే. అది కూడా లేదు కుక్కి వెళ్తా, అది కూడా లేదు సర్వర్కి వెళ్తా. నాకు చాలా పనులు వచ్చు. మీకు ఓకేనమ్మా అలా చేస్తే? తల్లి ఏమనుకుంటుంది అంటే ఎంతసేపు నా కొడుకు రాజు అప్పుడప్పుడు ఎందుకు ఏమన్నా అనుకోనియండి. ఎందుకంటే మొదటి నుంచి కూడా మేము మామూలుగా ఉన్నతమైన ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళమే కదా. అంత వీళ్ళకి ఏం తెలుసు మనం పడే ప్రాబ్లమ్స్ ఇండస్ట్రీలో. ఏ ప్రాబ్లమ్స్ అయినా ఇప్పుడు నన్ను ఒకసారి అయితే ఒక లొకేషన్లో ఆడ ఫుడ్ కూడా సరిగ్గా పెట్టలే నాకు. నేను చెప్పాను ఇక్కడికి వచ్చి ఎందుకు అంత కష్టపడుకుంటా అంటారు మరి. బట్ మనకు ఒక ప్యాషన్ ఇక్కడ ఉన్నప్పుడు మై కాన్సన్ట్రేట్ ఈజ్ ఆన్ ద క్యారెక్టర్, నాట్ ఆన్ ద ఫుడ్. అందుకే నాకు ఏం కోరికలే లేవు. నేను ఇది తినాలి, అది తినాలి, ఇది తాగాలి లేవు. సో ఈ మదర్స్ డేకి నిజంగా మీ ఇద్దరిని కలవడం, మీ ఇద్దరితో మాట్లాడడం, నాకు ఏదో ఇంటర్వ్యూ చేసిన ఫీల్ లేదు, చాలా క్యాజువల్గా మాట్లాడుతున్న ఫీల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీ అనుభూతులన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే అమ్మా. ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే. అమ్మని ప్రేమించండి, అమ్మ ఆశీర్వాదం తీసుకోండి, అమ్మ దీవెనలు తీసుకోండి. అమ్మ మీతోనుంటే విజయం మీదే. సో మరి ఈరోజు మదర్స్ డే సందర్భంగా లోహిత్ గారు అలాగే వాళ్ళ మదర్ ఉమాదేవి గారు మనతో చాలా మంచి ముచ్చట్లు పంచుకున్నారు. చూసేశారు కదా, ఇది ఇవాల్టి మదర్స్ డే స్పెషల్. మరొకసారి ప్రేక్షకులందరికీ హ్యాపీ మదర్స్ డే.